నమస్తే, అందరూ బాగుండాలి. మనం చూస్తున్నది అరుణాచలేశ్వరి ఆలయం అండి. చూడండి, ఆలయం ఫుల్ వ్యూ మనకు కనిపిస్తుంది. ఎంత బాగుందంటే మనం ఈ గుడిలోనే ఈ ఆలయం యొక్క చెక్కతో చేసిన ప్రతిరూపం మనం చూస్తాము. కానీ ఇలా డైరెక్ట్ గా ఈ ఆలయం మొత్తం చూస్తుంటే మనకి ఎంత ఆనందంగా ఉందండి. మామూలుగా అయితే మనం అరుణాచలం వెళ్తాము, గిరి ప్రదక్షిణ చేసి ఒక ద్వారం గుండా లోపలికి వెళ్ళి అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకొని వస్తామండి. కానీ ఇక్కడ మనకి 4 ముఖ ద్వారాలు కనిపిస్తున్నాయి. అసలు ఆలయం ఫుల్ స్ట్రక్చర్ మొత్తం మనకు కనిపిస్తుంటే ఎంత బాగుందండి. ఈ వ్యూ మాత్రం ఒక అద్భుతమేనండి. ఈ వ్యూ మనం చూడాలంటే మాత్రం మనందరం ఒక చోటకి వెళ్ళిపోవాలి. ఎక్కడ అంటే రమణ మహర్షి ఆశ్రమానికి మనందరం వెళ్ళిపోవాల్సిందేనండి. రమణ మహర్షి ఆశ్రమం నుంచి ఈ వ్యూ మనకి ఎలా కనిపిస్తుంది అనుకుంటున్నారా ఏంటి? మనం రమణ మహర్షి ఆశ్రమం నుంచి కొండపైన ఉన్న స్కందాశ్రమానికి వెళ్ళాలండి. అవునండి, రమణ మహర్షి ఆశ్రమంలో నుండి స్కందాశ్రమంకి మనం వెళ్ళాలి. అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో నుంచి కొండపైకి దారి ఉంటుందండి. ఆ దారి ద్వారా మనం నడుచుకుంటూ వెళ్తే ఈ స్కందాశ్రమం వస్తుంది. రమణ మహర్షి వారు ఈ స్కందాశ్రమంలో కొంతకాలం ఉన్నారంటండి. ప్రస్తుతం ఉన్న రమణ మహర్షి వారి ఆశ్రమం కంటే ముందు రమణ మహర్షి వారు ఈ స్కందాశ్రమంలోనే ఉండేవారంట. అక్కడే ధ్యానం చేస్తూ కొంతకాలం నివసించారంటండి. రమణ మహర్షి ఆలయంలో నుంచి కొండపైన ఉన్న ఈ స్కందాశ్రమానికి మనకు వెళ్ళడానికి 1 అరగంట, రావడానికి 1 అరగంట పడుతుందండి. ఈవినింగ్ 4 దాటితే మాత్రం కొండపైకి మనల్ని పంపించరండి. ఈవినింగ్ 4 లోపు వెళ్తే మాత్రమే మనం కొండపైకి ఎక్కి ఆశ్రమం అంతా చూసి ప్రశాంతంగా కిందకి దిగి రాగలమండి. అయితే ఆశ్రమం అయితే చాలా పీస్ఫుల్ గా ఉండింది. మనం హ్యాపీగా ధ్యానం చేసుకోవచ్చు. అయితే హ్యాండ్ బ్యాగ్స్ కూడా కొండపైకి తీసుకెళ్ళనివ్వరండి. ఎందుకంటే అక్కడ కోతుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుందండి. చూసారా, అవంట మన చేతిలో ఉన్న బ్యాగ్స్ ఇవన్నీ లాక్కొని వెళ్ళిపోతాయి అని చెప్పి హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకెళ్ళనివ్వరు. అక్కడ ఒకటి కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ లో హ్యాండ్ బ్యాగ్స్ పెట్టేసుకొని మనం వెళ్ళొచ్చండి. మనతో తెచ్చుకున్న ఏవైనా హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ కౌంటర్ లో పెట్టేసుకొని మనం ఈ స్కందాశ్రమాన్ని దర్శించవచ్చండి. చూడండి, కోతులు ఎన్నున్నాయో. అసలు వెళ్తుంటే చాలా కోతులు ఉంటాయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్